హలో అండి అందరికీ ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి నేను ఒక వీడియో చేశానండి. రెగ్యులర్గా అయితే కాకరకాయని మల్టిపుల్ టైప్స్గా ఫ్రైస్ చేస్తారు. సో మా విలేజ్ స్టైల్లోనే ఇది ఒక రకం ఉడకబెట్టి ఒకలా చేస్తారు. ఇలా కాకరకాయలని చిన్న చిన్న పీసెస్గా చేసి ఫ్రై చేసి ఒకలా చేస్తారు. సో దీనికోసం ముందుగా కాకరకాయలని చిన్న ముక్కల్ని చిన్న కాకరకాయలను తీసుకోవాలండి. ఎప్పుడైనా లావు కాకరకాయలు తీసుకోవద్దు, అందులో సీడ్స్ మరీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో చిన్న చిన్న కాకరకాయలను తెచ్చుకున్నాను. వాటిని నీట్గా కడిగేసుకొని రెండు వైపులా చిన్న చిన్న ముక్కలు ఆ తొడాలు ఉంటాయి కదా అవి కట్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేసుకున్నాను అన్నమాట. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వాటిని అన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కోసుకుంటే ఏంటంటే మంచిగా మనకి ఫ్రై అవుతాయి అన్నమాట. అందుకని నేను ఎప్పుడైనా సరే కాకరకాయలని ఇలా చిన్న ముక్కలుగానే ఇలా ఫ్రై చేస్తే చిన్న ముక్కలుగానే కట్ చేస్తాను. లావు ముక్కలు కూడా కట్ చేయడం ఎందుకంటే మనం అవి పిండడానికి కానీ వాటిలో ఉన్న వాటర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో మనం పిండినప్పుడు అవన్నీ పోతాయి అన్నమాట. సో మనం చిన్న ముక్కలు కోసుకుంటేనే బాగుంటుంది. సో ఇలా మొత్తం కాకరకాయలన్నీ కట్ చేయడం అయిపోయినాక మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని దీనిలోకి కొంచెం ఏంటంటే సాల్ట్ యాడ్ చేయాలి. అది అంతా ఇంత అని కాదు, ఒక చిటికెడు అయితే యాడ్ చేసేసి మొత్తం ముక్కల్ని కలిపేయాలన్నమాట. కలిపిన తర్వాత ఏంటంటే మొత్తం చేతులతో కలిపేయాలి. ముక్కలన్నింటినీ కూడా చేతులతో కలిపేయాలి. ఇలా కలపడం వల్ల ఏంటంటే దానిలో ఉన్న వాటర్ కంటెంట్ని మనం తీసేస్తున్నాం. కొంచెం మరీ మొత్తం తీయలేము, ఎంత పిండినా కూడా కొంచెం మాత్రమే తీయగలుగుతాం. సో ఇలా చిన్న కాకరకాయలు తీసుకుంటే ఏంటంటే మనకి సీడ్స్ బాగా ముదిరిపోయినవి ఉండవు అన్నమాట. పెద్ద పెద్ద లావు కాయలు తీసుకోకూడదు. చిన్న కాయలు అలా అని మరీ పిందెలు కాదు, మీడియం చిన్న సైజు ఉంటాయి కాకరకాయలు. సో అవి ప్రిఫర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా తీసుకున్న వాటిని బాగా ఉప్పులో కలిపేసి వెంటనే ఇలా మనం పిండేసుకోవాలి. వాటర్ కంటెంట్ వస్తుంది అన్నమాట దాంట్లో నుంచి, ఆ చేదు మ్యాక్స్ పోతుంది. సో ఇలా పిండి పక్కకు పెట్టుకోవాలి. కొంచెం టఫ్ అయ్యేది, పిండలేము, కానీ ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది. సో కొంచెం కొంచెంగా అలా తీసుకొని మన గుప్పెళ్ళలోకి ఎంత పడుతుందో, లేదంటే అలా పిండలేము అనుకున్న వాళ్ళు ఒక క్లాత్లో వేసుకొని మొత్తం ఇట్లా పిండేసుకోవచ్చు. కొంచెం కొంచెంగా క్లాత్లో వేసుకొని పిండొచ్చు. అది ఎవరి ఆప్షనల్ వాళ్ళది. సో ఇలా అయినా చేసుకోవచ్చు, పిండగలిగిన వాళ్ళు చేత్తోనైనా చేయొచ్చు, లేదంటే క్లాత్లో అన్నా కూడా సో ఎవరికి ఎలా కన్వీనియంట్ ఉంటే అలా వేసుకోవచ్చు. ఏదైనా సేమ్ అన్నమాట. సో చూసారు కదా, లాస్ట్ వరకు అయిపోవచ్చింది కంప్లీట్గా. ఇంకా చూసారు కదా వాటర్ ఎలా ఫామ్ అయిపోయినాయో. సో ఇదంతా చేదు అనేది ఈ పద్ధతిలో చేసుకున్నా కూడా కాకరకాయ చేదు అనేది అనిపించదు అనమాట. మనం వండుకునేదిలో ఉంటుంది. కంపల్సరీగా ఎవరన్నా ఇలా చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. చేసుకుని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి. సో అలా ముక్కలన్నీ పిండుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో తిరుమాతకి ఆవాలు ఇంకా జీలకర్ర ఇంకా ఎండుమిర్చి అవన్నీ వేసిన తర్వాత కరివేపాకుతో పాటు ముక్కలను కూడా వేసేసాను అనమాట. ఇలా వేసేసుకొని మనం చిటికెడు పసుపు వేసేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇంకా కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా, అంటే కొంచెం ముక్కలు మగ్గటానికి ముందుగా నేను అయితే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. ఇలా వేసుకోవచ్చు, త్వరగా అట్లా ఉన్న ఇంకా వాటర్ కంటెంట్ ఏదన్నా ఉంటే బయటకు వచ్చేసి ముక్కలు ఉడుకుతాయి అన్నమాట. సో మొత్తం ఇలా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఇలా మనం కదుపుకోవాలి. వాటిని కదిలిస్తూ ఉండాలి. అప్పుడే అవి ఈవెన్గా ఉడుకుతాయి అన్నమాట. ఈవెన్ అట్లా ఉడికితేనే టేస్ట్ ఉంటాయి. కొంచెం టైం పడుతుంది కాకరకాయలకి, కానీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చేదు అసలు కనిపించదు కూడా. ఒకసారి మీరు తింటే అర్థమవుతుంది. చాలా బాగుంటుంది అనమాట. కాకరకాయ నాకు అసలు ఒక ఫేవరెట్ కర్రీస్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు, అంత ఇష్టం కాకరకాయ. సో చూడండి, మనం ఇలా తిప్పుతూ ఉంటేనే కొంచెం ముక్కలు మగ్గినాయి, ఆ వేరియేషన్ కూడా మనకు అర్థమవుతుంది. చూసారా, ఇంకా ఉడుకుతున్నాయి అవి. చేదు అనేది మీకు 99% అసలు ఉండదు. 1% కొంచెం లైట్గా ఉంటుంది, కానీ కంప్లీట్గా 99% చేదు అయితే ఉండదు అనమాట. సో ఈ పద్ధతిలో కూడా ట్రై చేయండి, ఎందుకంటే పిండినప్పుడు వాటర్ కొంచెం పోతాయి కాబట్టి. సో ఇలా కదిలించుకుంటూ ఉంటే అవి మగ్గిపోతూ ఉన్నాయి అన్నమాట. సో ఈ కర్రీస్లో
మీరు చిన్నులపై కారం వేసుకున్న బాగుంటుంది, ఇంకా మసాలా కారం వేసుకున్న బాగుంటుంది. ఇంకా ఎవరికి అవైలబుల్ ఉన్న కారం వాళ్ళు వేసుకోండి. మేమైతే ఈ కర్రీస్లో అన్నిట్లో మసాలా కారాన్ని యూజ్ చేస్తాము, గుంటూరు మసాలా కారాన్ని యూజ్ చేస్తాము. మ్యాక్స్ కర్రీస్లో అన్నిట్లో అదే ఉంటుంది. సో చూసారా, ముక్కలన్నీ బాగా ఉడికిపోయినాయి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ముక్కలు పిండేటప్పుడు ఉప్పు వేసుకున్న, తర్వాత కూడా కొంచెం యాడ్ చేశాను కదా, తర్వాత చూసేసుకోవచ్చు అని చెప్పేసి తగినంత కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇదంతా మసాలా కారమే ఉంటుంది. సో ఇదంతా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కదిలించుకుంటున్నాను అనమాట. వేసిన తర్వాత, కారం వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అన్న అలానే ఉంచాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టి కాకరకాయలు వేయించకూడదండి, అవి మొత్తానికి మాడిపోయినట్టుగా అయిపోతే మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. అలా వేయించుకుంటేనే మనకి ఇలా డ్రై లాగా అయిపోతాయి. హైలో పెట్టామనుకోండి మాడిపోతుంది, మొత్తం ఆ బాంటీకి అంటుకుపోయినట్టుగా అయిపోతూ ఉంటాయి. మీడియంలో పెట్టి మనం ముక్కలు వేయించుకోవాలన్నమాట. సో ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం టేస్ట్ చూసుకోవచ్చు, ఉప్పు సరిపోతుందా లేదా అని చెప్పేసి చూసుకొని, ఇంకా మనకు కావాలి యాడ్ అవుతుంది అంటే కనుక వేసుకుంటే సరిపోతుందండి. సో ఇదండి మా విలేజ్ స్టైల్లో కాకరకాయ ఫ్రై. సో ఒకవేళ ఎవరైనా ఇలా తినకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. మరి ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. సో ఇంకా మరిన్ని విలేజ్ స్టైల్ వంటల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్.